మాసాన మార్గశీర్షోహం ఆధ్యాత్మిక వ్యాసం రచన శ్రీ ఆర్.సి. కుమార్ గారు. మార్గశిరం ఏమిటి, ధనుర్మాసం ఏమిటి, ఒకే కాలాన్ని సూచించే రెండు పేర్లెందుకు అనే సందేహం కలుగకమానదు. చాంద్రమాణం ప్రకారం పూర్ణిమనాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే మార్గశీర్షం అంటారు. సౌరమాణం ప్రకారం సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నెలను ధనుర్మాసం అంటారు. రెండు పేర్లు ఒకే కాలాన్ని సూచిస్తాయి. మార్గశీర్షం అనేది చాంద్రమాన పద్ధతిలో నెలపేరు. ధనుర్మాసం అనేది సౌరమాన పద్ధతిలో అదే కాలానికి ఉన్న పేరు. ఇవి రెండు హేమంత ఋతువులో వస్తాయి. ధనుర్మాసం తెలుగు క్యాలెండర్లో ముఖ్యమైన నెల. మార్గశీర్షం అనగా భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్ఠమైన మార్గమని అర్థం. మార్గమంటే దారి లేదా ఉపాయం. శీర్షమంటే తలలాగా ప్రధానమైనదని అర్థం. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించిన రోజు మార్గశీర్షమాసం శుక్లపక్ష ఏకాదశి తిథి. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని 10వ అధ్యాయంలో తన విభూతుల గురించి వివరిస్తూ మాసాలలో ధనుర్మాసాన్ని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మార్గశిరం మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఈ మాసమునకు మార్గశిరమాసమని పేరు. ఇది దక్షిణాయనంలో ఆఖరి మాసం. ఈ నెలలో తెల్లవారుజామున విష్ణువును పూజించడం, తిరుప్పావై పఠించడం, తిరుమల వెంకటేశ్వరస్వామివారి సుప్రభాతం వినడం వంటివి చేయటం వల్ల 1000 సంవత్సరాల విష్ణుపూజతో సమానమైన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. పవిత్రమైన ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసమని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కొత్త ప్రారంభాలకు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో పండుగలు, పెళ్లిళ్ళు, ఇంటి నిర్మాణం, వ్యాపారం ప్రారంభించడం, ఇతర వైదిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అంటారు. ఒకవైపు భగవద్గీత బోధించబడిన పవిత్రమైన మాసమని, శ్రీమహావిష్ణువు ప్రీతిపాత్రమైనదని, దాని ప్రాశస్త్యాన్ని చెప్పుకుంటూనే మరోవైపు ఈ మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు పండితులు. పవిత్రమైన మాసాన్ని శూన్యమాసంతో పోల్చడం పరస్పర విరుద్ధంగా ఉంది కదా. ఎందుకలా అని లోతుగా పరిశోధించుకుంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించేటప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది అనుకున్నాం కదా. ఈ రాశికి అధిపతి గురువు. సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు సూర్యభగవానుడి శక్తి, ప్రభావం తగ్గిపోతుంది. గ్రహాల స్థానం కూడా శుభదిశలో కాకుండా వేరే దిశలో కదులుతాయి. అందుకే ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెడితే అడ్డంకులు రావచ్చు. మరి ఏం చెయ్యాలి? ఈ మాసంలో ఆధ్యాత్మిక సాధనలు, పవిత్ర కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని పండితులు చెబుతారు. ఇది ఆధ్యాత్మిక పవిత్రత కలిగి ఉన్న మాసం. ఈ నెల మొత్తం దైవారాధన, భక్తి, ధ్యానానికే అంకితం చెయ్యాలి. ఇది దేవతలకు బ్రహ్మముహూర్త సమయం. అందుకే కొన్ని పనులు చెయ్యకూడదంటారు. ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఈ మాసం ఉంటుంది. ఈ సమయంలో చాలా పవిత్రమైన జీవితం గడపాలి. అందుకే అయ్యప్పస్వాములు కూడా ఎక్కువగా ఈ నెలలోనే దీక్షలో ఉంటారు. ఈ మాసంలో సూర్యాలయాలు, వైష్ణవ ఆలయాలు సందర్శించడం ఎంతో పుణ్యప్రదం. అసలు ధనుర్మాసమంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసమనేది హిందూ సంప్రదాయంలో, ముఖ్యంగా తెలుగు, తమిళ సంస్కృతిలో భాగం. ధనుర్మాసం వచ్చిందా చాలు పండుగ హడావిడిని గుర్తుచేస్తూ ఇంటి ముందు అందమైన ముగ్గులను తీర్చిదిద్దుతారు. రంగవళ్లుల పోటీలు కూడా పెట్టుకుంటారు. వైష్ణవ ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన నెల కావటం వల్ల వైష్ణవులు నియమనిష్ఠలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించి తరించడం వల్లే ఈనాటికి వైష్ణవాలయాల్లో ఆండాళ్ పూజలు అందుకుంటోంది. మనం జాగ్రత్తగా గమనిస్తే పవిత్రమైన తిరుమల కొండపై ధనుర్మాసంలో నెల రోజులపాటు సుప్రభాతం బదులు తిరుప్పావై దానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులుగా బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. తిరుమలలో ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం 2025 డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఉంటుంది. ముఖ్యంగా
డిసెంబర్ 30న తెల్లవారుజామున 3:30 గంటల నుండి ప్రారంభమై మొత్తం 10 రోజుల పాటు భక్తులకు ఈ ప్రత్యేక దర్శనం లభిస్తుంది. దీనికోసం తిరుమలలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతాయి. ఈ మాసంలో ఆళ్వారుల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది. ద్వాదశ ఆళ్వారులెవరు, వారి నేపథ్యమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆళ్వారులు అంటే కాపాడేవారు అని అర్థం. వైష్ణవ భక్తాగ్రసరులైన ఆళ్వారులు దైవభక్తిలో మునిగి ఆధ్యాత్మిక లోతు తెలుసుకున్నవారు. విష్ణువును కీర్తిస్తూ తమిళంలో భక్తిగీతాలు రచించిన 12 మంది గొప్ప భక్తులు. వీరు 5 నుండి 9వ శతాబ్దాల మధ్యకాలంలో జీవించారు. ఈ మాసంలో అన్ని వైష్ణవ ఆలయాల్లో ముఖ్యంగా 1 ఆండాళ్ పూజ, 2 తిరుప్పావై పఠనం, 3 గోదా కళ్యాణం వంటివి నిర్వహిస్తారు. ఆండాళ్ పూజ. ఆండాళ్ పూజ లేదా గోదాదేవి పూజ అనేది విష్ణువు పట్ల అచంచలమైన భక్తిని చాటిన మహిళా ఆళ్వార్ అయిన ఆండాళ్ లేదా గోదాదేవిని స్మరిస్తూ చేసే విశిష్టమైన ఆరాధన. ఆమెను లక్ష్మీదేవి లేదా భూదేవి అవతారంగా భక్తులు భావిస్తారు. ఆండాళ్ పూజ చేసేటప్పుడు ఆమెకు ఇష్టమైన తులసిమాలలు సమర్పించడం మరియు పొంగలిని నైవేద్యంగా పెట్టడం ఆచారం. తిరుప్పావై పఠనం. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ స్వయంగా రచించిన దివ్యప్రబంధమే ఈ తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమని, పావై అంటే వ్రతమని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారమే ఈ తిరుప్పావై. 8వ శతాబ్దానికి చెందిన ఆళ్వార్ కవయిత్రి గోదాదేవి లేదా ఆండాళ్ రచించిన 30 దివ్యపాసురాలను లేదా భక్తిగీతాలను తిరుప్పావైగా పారాయణం చేస్తారు. తెలుగులో దేవులపల్లి కృష్ణశాస్త్రిలాంటివారు ఈ పాసురాలకు అనువాదాలు చేశారు. ఆండాళ్ ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది. శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ తమిళ భాషలో ఛందోబద్ధంగా కూర్చిన భక్తి గీతాలు లేదా కీర్తనలే పాసురాలు. అలా 30 పాసురాలను ఆ మాసంలోని 30 రోజుల్లో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఈ పాసురాలు భగవంతుని పట్ల శరణాగతిని, అనన్యభక్తిని చాటిచెబుతాయి. పాసురాలలో ఏమి ఉంది? ఏ లోకా సమస్తా సుఖినోభవంతు అనే భావన తిరుప్పావైలోని 3వ పాసురంలో చెప్పబడింది. బి మనందరం పాటించవలసిన గుణం దానగుణమని 4వ పాసురంలో చెప్పబడింది. సి 20వ పాసురం పారాయణం చేయడం వలన కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం కలుగుతుంది. డి 29వ పాసురంలో గోదాదేవి అయోధ్య గురించి గొప్పగా కీర్తించింది.